ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మోసగాళ్ళు, ముగ్గురు మంత్రులు అడ్డమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు చెప్పారు, వాళ్ళు చాలా అందంగా కమల్ హాసన్ గారి కంటే గొప్పగా నటించి చెప్పాడు. ఏం చెప్పాడు? 6 గ్యారంటీలు తెస్తున్నాము, ఆ గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మేము వచ్చి ఏదో పొడుస్తాము, మీకు ఇంటింటికి ఇంత ఇస్తాం అంత ఇస్తాం, సంవత్సరానికి 2,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది, ఒక్క 100 రోజులు ఆ కార్డును కాపాడుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం ఆనాడు సిఎల్పి లీడర్గా చెప్పారు. ఇప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 6 గ్యారంటీల అమలు మా బాధ్యత, మేము మాట ఇస్తే మడమ తిప్పము అని చెప్పి ఆయన కూడా అరవీర భయంకరమైన డైలాగులు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. 2.5 ఏళ్ల కిందట ఏ మాటలు ఇచ్చైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదవాడి హక్కులున్నా, పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలున్నా నోటికాడి ముద్ద లాక్కొని వాళ్ళను మెడలు బట్టి గెంటేసి మరి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకి పోయినట్టు 4,000 మంది పోలీసులు పోయి వారిని రోడ్డు మీద వేయడమే, మెడలు బట్టి గెంటేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అక్కడ ఉన్నదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎవరు కూడా సంపన్నులు లేరు. పక్కనే విల్లాలు కట్టుకొని విలాసవంతంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుల మాదిరిగా అక్కడ ఎవరు సుసంపన్నులు ఎవరు లేరు. 100 గజాల్లో కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా? హైడ్రా పేరిట హైదరాబాదులో అరాచకాలు, మూసీ డెవలప్మెంట్ పేరిట, గాంధీ బొమ్మల పేరిట ఇవాళ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చిన అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నాలు. అట్లాగే ఎంత దయలేని ప్రభుత్వం, ఎంత రాతిగుండె ప్రభుత్వం ఇది అంటే, మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు దివ్యాంగులు 150 ఇళ్ళు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే? మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా? ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు, మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు